రైట్. ఇక ముందుగా శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, జగన్ గారు చెప్తున్నటువంటి వాదనలో దీన్ని మీరు ఎంత హేతుబద్ధత ఉంది, ఏం కదా? ఈరోజు పేదవాడి భవిష్యత్తుపై యుద్ధానికి వస్తున్నాయి మూడు పార్టీలు అంటూ వారు చేసిన వ్యాఖ్యలు కానీ, న్యాయ రాజధానిగా కర్నూలు కట్టుబడి ఆయన అనేక ట్రిబ్యునల్స్ కానీ ఇతరత్ర న్యాయపరమైన యూనివర్సిటీ కానీ ఇవన్నీ ఇవ్వటం ద్వారా ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నట్లేనా, లేక ఏమన్నా వేరేగా ఆలోచించే అవకాశం ఉంటుందా? సార్, అంతకుముందు ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసినట్లు మూడు రాజధానులు, మూడు రాజ్యాల అభివృద్ధి, మూడు ప్రాంతాల అభివృద్ధి అని దానికి కట్టుబడిలో భాగంగానే ఇవాళ కర్నూలులో న్యాయ రాజధాని కానివ్వండి, అంటే దీనికి హైకోర్టు కూడా అక్కడికి మార్చాలని ఒక ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఏంటంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దానిలో భాగంగానే ఇవాళ కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయానికి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో పెద్ద రాజకీయం ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారంటే అది కట్టుబడి ఉంటారు. కాకపోతే ఏంటంటే రాజకీయాల్లో ముందు వెనక కొద్దిగా వెసులుబాట్లు అవన్నీ చూసుకోవాల్సింది. ఇప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ఆల్రెడీ డిక్లేర్ చేశారు, దాని మీద ఫోకస్ కూడా చేస్తున్నారు. నిజానికి ఈ మూడు రాజధానులు డిక్లేర్ చేయడం జరిగింది. అమరావతి కన్నా కూడా విశాఖపట్నానికే మనకి ఎక్కువ రాజధాని అవకాశం ఉంది. ఎందుకంటే ఉన్న డబ్బులు మొత్తం కూడా రాజధాని మీద కుమ్మరించినట్లయితే కనుక ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఏవి కూడా అమలు చేయడం సాధ్యంగా జగన్మోహన్ రెడ్డి గారే కాదు, రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా అమరావతి రాజధాని మీద మొత్తం కుమ్మరించి చేస్తే డబ్బులు కొన్ని లక్షల కోట్లు అవుతాయి. మరి మిగతా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏ రకంగా అమలు చేస్తారో మరి ఎవరికి తెలియదు. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలంటే మాత్రం మనకి ఆల్రెడీ ఉన్న రాజధాని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు విశాఖపట్నంలో ఆల్రెడీ అంతర్జాతీయ విమానాశ్రయం కానివ్వండి, లేకపోతే కనుక నౌక రవాణా కానివ్వండి, వివిధ అన్ని వస్తువులు అక్కడ ఉన్నాయి కాబట్టి అతి తక్కువ ఖర్చుతో మనం రాజధానిని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం. అదే సమయంలో రాయలసీమలో కూడా అభివృద్ధికి అవకాశం ఏర్పాటు చేసేట్టు అక్కడ ఆల్రెడీ న్యాయ రాజధానిగా డిక్లేర్ చేయడం జరిగింది. అందులో భాగంగానే న్యాయ విశ్వవిద్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే హైకోర్టు కూడా చిన్నగా రావడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కేంద్రం నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో చిన్నగా వీటికి సంబంధించిన సంస్థలన్నీ కూడా రాయలసీమకి, కర్నూలుకి తరలిపోతే అక్కడ కూడా తప్పకుండా ఏమవుతుందంటే ఒక రాజధాని ఏర్పాటు అవుతుంది. ఇవాటి వరకు మనం అంతకుముందు కూడా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా హైదరాబాద్ దాని మీదే మొత్తం కాన్సన్ట్రేట్ చేసి చివరికి విడిపోయిన తర్వాత మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం, మన రాష్ట్రం రాజధాని లేకుండా అనుభవిస్తుంది. అలా కాకుండా తమిళనాడు మోడల్, తమిళనాడు తీసుకుంటే మద్రాసు ఒకటే డెవలప్ అవ్వలేదు. తమిళనాడు కోయంబత్తూరు డెవలప్ అయింది, అలాగే మదురై కూడా డెవలప్ అయింది. కోయంబత్తూరు ఇండస్ట్రియల్ హబ్ గా డెవలప్ అయింది, మదురై టూరిస్ట్ ప్లేస్ గా డెవలప్ అయింది. దాంతో తమిళనాడు చాలా పెద్ద రాష్ట్రం. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రం, ఇప్పుడు దేశంలోనే తమిళనాడు పెద్ద రాష్ట్రం. అటువంటి పెద్ద రాష్ట్రానికి ఒక్క రాజధాని పెట్టుకుంటే కనుక డెవలప్మెంట్ కుదరదు. అందుకని వాళ్ళు తెలివిగా మొదటి నుంచే, ఇప్పుడు కాదు చాలా కాలం నుంచే వాళ్ళు ఏం చేశారంటే అటుపక్క కోయంబత్తూరును డెవలప్ చేసుకుంటూ వచ్చారు, ఇటువైపు మదురైని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. మద్రాస్కి, చెన్నైకి సమాంతరంగా మూడు డెవలప్ అవడం వల్ల ఎప్పుడు కూడా వాళ్ళకి అటువంటి గొడవ లేదు. సో ముందు మనకు కూడా రేపు ఏదో ఒక రాజధాని తీసుకుని దాన్ని డెవలప్ చేస్తే మళ్ళీ ఉత్తరాంధ్ర యాజిటేషన్స్ అని లేదా రాయలసీమ యాజిటేషన్స్ అని వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అందుకనే ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుడు రాజధాని అంటే అదేదో క్యాపిటల్ అని కాదండి, డెవలప్ అయిన ఏరియాని మనం రాజధాని అనుకోవచ్చు. సో మూడు ఏరియాస్ లో మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఏరియా ఉందో ఓకే, అయితే ఆ పాయింట్ చెప్పారు, బాగానే ఉంది. ఈయన మరొక చోట బనగానపల్లిలో మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు పేదవాడి భవిష్యత్తుపై యుద్ధానికి వస్తున్నాయి, పొరపాటు చేయొద్దు అంటూ మూడు పార్టీల కూటమి మీద జగన్ గారు చేసిన స్పీచ్ మీరు ఫాలో అయి ఉంటారు కదా, దాని మీద మీ కామెంట్ చెప్పండి. అది ఇప్పుడు అమలు చేస్తున్న స్కీమ్స్ అన్ని కూడా దాదాపు పేదవాళ్ళకే, పేదవాళ్ళ అభివృద్ధికి. ఇక్కడ అభివృద్ధి అనేది రెండు రకాలండి. అభివృద్ధి లేదు అంటారు, రెండు రకాలు. ఒకటి మానవ వనరుల అభివృద్ధి, ఇంకోటి మౌలిక వసతుల అభివృద్ధి. ముందుగా మానవ వనరులు తీసుకుంటే కనుక మన రాష్ట్రంలో అందులో సందేహం లేదు, నీతి ఆయోగ్ లెక్కలు కూడా మనం చూసుకోవచ్చు. ఏ దేశంలో అయినా సరే అభివృద్ధికి 17 లక్ష్యాలు ఉంటాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17లో మొదటి 4 ఏమిటంటే పేదరికం లేకపోవడం మొదటిది, రెండోది ఆకలి లేకపోవడం,
మూడోది విద్య, నాలుగోది ఆరోగ్యం. ఈ నాలుగిటి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగా ఫోకస్ చేసింది. అందరికీ తెలిసిన విషయమే, విద్య, పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అవన్నీ కూడా 79,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే ఆరోగ్యం, ఇవాళ ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి హాస్పిటల్స్ అన్ని బాగు చేయడం జరిగింది. సో నిజం చెప్పాలంటే కరోనా సమయంలో 2 ఏళ్లు గనక జాగ్రత్తలు తీసుకోకపోతే రాష్ట్రంలో ఎన్ని చావులు వచ్చాయో, లేకపోతే ఎంతమంది ఉపాధి కోల్పోయి వలసలు పోయి ఆకలితో అలమటించేవాళ్ళు మనం చూడాల్సి వచ్చింది. కానీ చాలా జాగ్రత్తగా ఈ పేదవాళ్ళందరికీ కూడా రకరకాల సంక్షేమ పథకాల వల్ల వాళ్ళకి అందిన సహాయం వల్ల మన రాష్ట్రంలో కరోనా సమయంలో ఎటువంటి ఆకలి చావులు కానీ, లేకపోతే గనక ఉపాధి కోల్పోయి హాహాకారం ఎటువంటి లేదు. అంటే అయితే అయితే అది బాగానే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా మాట్లాడుతా అదంతా వేస్ట్ ఖర్చు అన్నట్లుగా, లేకపోతే ఎంత అప్పులు పాలు చేశారని చెప్పినట్లుగా, మళ్ళీ వాళ్ళేమో సూపర్ 6 అని అందుకు 2 రెట్లు ఎక్కువ ఇస్తానంటారు. కానీ జగన్ గారి మీద మాత్రం ఇట్లాంటి అబద్ధాలు చెప్తారు. అంటే వాళ్ళు వస్తే ఈ స్కీమ్లను రద్దు చేస్తామని డైరెక్ట్గా చెప్పగలుగుతారా? అదేనండి, ఒకటి ఇప్పుడు ఎన్నికల్లో మరి వాళ్ళు ఈ పథకాలను ఆపేస్తామన్నమ్మా చెప్పండి. ఆ మాట ఎక్కడ అనట్లేదు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక రకంగా చెప్పాలంటే లోపాయికరంగా కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. సో అది నిజంగా ఇవన్నీ వేస్ట్ ఖర్చు, పేదవాడికి సంక్షేమ పథకం వేస్ట్ ఖర్చు అంటే ఇంకా ఎన్నికల ప్రచారంలో తప్పకుండా వాళ్ళు కూడా ఇవి మేము ఆపేస్తాము, ఇప్పుడు ఆ తెలంగాణలో ఏదో అవన్నీ తీసేసి 5 గ్యారంటీలు ఏదో చెప్పారు, అట్లా ఇక్కడ కూడా మేము 6 గ్యారంటీలు ఇస్తాము, మిగతా అన్ని ఆపేస్తామని చెప్తున్నారండి. చెప్పలేరు. ఎందుకంటే మనం మనస్సాక్షి ఒకటి ఉంటుంది. మనస్సాక్షి తీసుకుంటే కనుక ఈ పథకాలను ఎవరు కూడా కాదనలేరు. ఎందుకంటే లెక్కేసుకోమనండి, జీవన ప్రమాణాలు నిజంగా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన నీతి ఆయోగ్ చెప్పిన లెక్కలు, ఎంతమంది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య పెరిగింది, పిఎఫ్ పడుతున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. అలాగే మార్కెట్ లో ఎంత వీళ్ళ పేదవాళ్ళకి మనం ఇవ్వటం వల్ల ఆ పేదవాళ్ళు ఇచ్చిన డబ్బులు మొత్తం కూడా మార్కెట్ లోకి ప్రవహించి మొత్తం మార్కెట్ అంతా కూడా ఏమవుతుందంటే, లేకపోతే కనుక ఏమవుతుందంటే ఈ రొటేషన్ జరగదు. రొటేషన్ జరగటప్పుడు అన్ని రంగాలు కుదేలైపోతాయి. రైట్.